హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నాకు ఒక కస్టమరు 6 సారీస్ తీసుకొచ్చి పొట్టు సారీస్ అనేవి పాడైపోయినాయి, రీమోడల్ చేయమని ఇచ్చారండి. అంటే బ్లౌజులు మార్చమని ఇచ్చారు. సో ఆ సారీస్కి నేను బ్లౌజులన్నీ హాఫ్ ఫుట్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్ సిల్క్ అంటారు కదా, అది తీసుకుని వర్క్ అనేది వేయించానండి. కంప్యూటర్ వర్క్ అనేది వేయించాను. బ్లౌజ్ లెంత్ కూడా పెంచాను, హ్యాండ్స్ లెంత్ కూడా పెంచానండి. ఇలా వర్క్ అనేది అన్ని సారీస్కి కూడా సారీలో ఉన్న కలర్ యూస్ చేస్తూ వర్క్ అనేది వేయించానండి చాలా నీట్గా. ఈ సారీకి ఏంటంటే వైట్ మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి ఇలా వైట్ కలర్తో వర్క్ అనేది వేయించాను. హ్యాండ్స్ కూడా బుటీస్ అనేది వేయించి, ఇంకా బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ అనేది వేయించానండి. ఇలా బుటీస్ వేయించడం వల్ల మంచి లుక్ అనేది ఉంటుందండి. ఈ బ్లౌజులు ఏంటంటే కస్టమరు 4 బ్లౌజెస్కి కూడా ప్యాడ్స్ వేసామని చెప్పారండి. ఇలా ప్యాడ్స్ వేసేసాను. వర్క్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మన స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా, అంతే పర్ఫెక్ట్గా చేసి ఇచ్చానండి. బ్లౌజులు కూడా ఈ సారీ ఏంటంటే రెడ్ మిక్స్ అయ్యి వచ్చిందండి సారీకి, ఇంకా గోల్డ్ కూడా. ఈ వర్క్ ఏంటంటే సింపుల్ బడ్జెట్లో అయిపోతుంది, కానీ గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ వర్క్ అనేది. హ్యాండ్స్ కూడా బుటీస్ అనేది కంపల్సరీ, హ్యాండ్ బ్యాక్ కూడా బుటీస్ అనేది వేయించానండి. ఎందుకంటే మంచి లుక్ అనేది ఉంటుందండి బ్లౌజ్ కూడా. బ్లౌజ్ లెంత్ కూడా పెంచానండి, ఎందుకంటే కస్టమర్ది మనకి తక్కువ లెంత్ ఉందండి, 13.5 అలా ఉంది. నేను 14.5 నుంచి 15 దాకా మధ్యలో పెట్టమన్నారు. సో 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది పెట్టానండి. ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ కూడా మనకి ఇది చాలా క్లాసీగా ఉంటుంది, కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుందండి. ట్యాజెస్ కూడా అన్ని బ్లౌజులకి సెల్ఫ్ తాళ్ళే ఇచ్చానండి. మిగిలిన క్లాత్తో ఇలా ట్యాజెస్ అనేది రెడీ చేశాను. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేసేసానండి కింద. తర్వాత ఇంకొక 2 బ్లౌజెస్ కూడా ఇలా వర్క్ చేయించాను. తర్వాత హ్యాండ్స్కి ఏంటంటే పఫ్ హ్యాండ్ అనేది పెట్టానండి. దీనికి కూడా బ్యాక్ బుటీస్ వల్లే బ్లౌజ్ లుక్ అనేది బాగుందండి. కింద కూడా పైపింగ్ అనేది ఇచ్చానండి. ఈ 2 బ్లౌజెస్కి కూడా హ్యాండ్కి పఫ్ అనేది పెట్టాను. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ క్లాత్ ఏంటంటే కొంచెం షైనీగా ఉంటుంది కాబట్టి మంచి లుక్ అనేది ఉంటుందండి. ఈ బ్లౌజెస్ని మనం వేరే సారీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ట్యాజిల్స్ కూడా ఏవైతే మనకి క్లాత్ మిగిలిందో అదే క్లాత్తో వేయించానండి. ఈ పట్టు సారీ ఏంటంటే పింక్ కలర్ సారీ అండి. సెల్ఫ్ కలర్ ఒక్కటే ఉంది, అందుకే పింక్ అనేది యూస్ చేస్తూ సింగిల్ కలర్తో ఇలా వర్క్ అనేది వేయించాను. కొంచెం నెక్ అనేది పాయింట్ షేప్లో వస్తుందండి. బ్యాక్ కూడా పైపింగ్ అనేది వేసేసాను. ఈ బ్లౌజ్కి కూడా పఫ్ అనేది ఇచ్చానండి. వర్క్ అనేది కూడా చాలా నీట్గా సింపుల్గా అయిపోయేలా చూసానండి. కస్టమర్ ఏంటంటే వర్క్లు కూడా నాకే వదిలేశారండి, మీరే మిక్స్ చేసి బాగున్నాయి చూసి వేసేయమని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.